ఆంధ్రప్రదేశ్లో భూమి లేదా ఇల్లు ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాల్సిన అత్యంత కీలకమైన అప్డేట్ ఇది. ఇప్పటివరకు భూ రికార్డులు అంటే సర్వే నంబర్లు, పాతపత్రాలు, సరిహద్దుల గొడవలు, కోర్టు కేసులు అనే భయమే గుర్తుకు వచ్చేది. కానీ ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ రికార్డ్స్ ఏపీ డిజిటలైజేషన్ వల్ల ఒక్క స్కాన్ లేదా ఒక్క క్లిక్తోనే మీ భూమి, ఇంటి పూర్తి వివరాలు తెలుసుకునే అవకాశం రాబోతోంది. ఈ వీడియోలో ల్యాండ్ రికార్డ్స్ ఏపీ అంటే ఏమిటి, నక్షా సర్వే ఎలా జరుగుతోంది, యూనిక్ ప్రాపర్టీ ఐడి వల్ల మీకేం లాభం, ఈ సర్వే మీ భూమిపై ఎలా ప్రభావం చూపుతుంది అనే విషయాలను పూర్తిగా స్పష్టంగా వివరించబోతున్నాం. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఆంధ్రప్రదేశ్లో భూమి లేదా ఇల్లు ఉన్న ప్రతి ఒక్కరి జీవితాన్ని నేరుగా ప్రభావితం చేసే అత్యంత కీలకమైన మార్పే ల్యాండ్ రికార్డ్స్ ఏపీ డిజిటలైజేషన్ కార్యక్రమం. ఇప్పటివరకు భూ రికార్డులు అంటే పట్టాదారు పాస్బుక్లో తప్పులు, పాత సర్వే మ్యాపులు, సరిహద్దులపై వివాదాలు, కోర్టు కేసులు, సంవత్సరాలపాటు నడిచే గొడవలు అనే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడా మొత్తం వ్యవస్థనే పూర్తిగా మార్చేలా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, కేంద్ర ప్రభుత్వ సహకారంతో నక్షా సర్వే ఆధారంగా అత్యాధునిక డిజిటల్ భూసర్వేను అమలు చేస్తోంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం ఒక్కటే: రాష్ట్రంలో ఉన్న ప్రతి అంగుళం భూమిని, ప్రతి ఇంటిని, ప్రతి ప్రభుత్వ భూమిని ఖచ్చితంగా కొలిచి, మ్యాప్ చేసి ఒకే డిజిటల్ ప్లాట్ఫామ్లో నమోదు చేయడం. ఇందులో భాగంగా డ్రోన్ సర్వే, జియో రిఫరెన్సింగ్, డిజిటల్ మ్యాపింగ్ వంటి ఆధునిక సాంకేతికతను ఉపయోగించి భూమి సరిహద్దులను అక్షరాల సెంటీమీటర్ స్థాయిలో కొలుస్తారు. ఈ సర్వే దశలవారీగా జరుగుతుంది. ముందుగా పైలట్ ప్రాజెక్టుగా మంగళగిరి, తాడేపల్లి కార్పొరేషన్ ప్రాంతాల్లో అమలు చేస్తూ అక్కడ ఇంటింటికీ అధికారులు వెళ్లి భూమి యజమానుల వివరాలు, వారి వద్ద ఉన్న పత్రాలు, సర్వే నంబర్లు, విస్తీర్ణం, ఇల్లు ఉందా లేదా, ఆస్తి ప్రభుత్వ భూమితో ఎక్కడైనా కలిసిందా అనే అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించి నమోదు చేస్తున్నారు. ఒక వ్యక్తికి ఎన్ని భూములున్నాయో, ఎన్ని ఇళ్లు ఉన్నాయో, అవి ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ ఒకే ప్రొఫైల్లో డిజిటల్గా లింక్ చేస్తారు. ఈ మొత్తం డేటా పూర్తయ్యాక ప్రతి ఆస్తికి ఒక యూనిక్ ప్రాపర్టీ ఐడి లేదా క్యూఆర్ కోడ్ ఇస్తారు. ఇదే ఈ వ్యవస్థలో అత్యంత శక్తివంతమైన అంశం. ఎందుకంటే భవిష్యత్తులో ఈ ఒక్క ఐడిని స్కాన్ చేయడం ద్వారా భూమి యాజమాన్యం, విస్తీర్ణం, సరిహద్దులు, మ్యాప్ లొకేషన్, ఇంటి రికార్డులు, రిజిస్ట్రేషన్ స్టేటస్ వంటి అన్ని వివరాలు కొన్ని సెకండ్లలో మొబైల్ లేదా కంప్యూటర్లో కనిపిస్తాయి. ఇక భూ వివాదాలకు ప్రధాన కారణమైన డబుల్ రిజిస్ట్రేషన్లు, సరిహద్దుల మార్పులు, అక్రమ ఆక్రమణలు చాలా వరకు అడ్డుకట్టపడతాయి. ఈ డేటా ఖచ్చితత్వం కోసం గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రత్యేకంగా టెక్నికల్ ట్రైనింగ్ ఇస్తున్నారు. వారు సర్వే సమయంలో ప్రజలకు అవగాహన కల్పించడం, డేటా సరిగ్గా ఎంటర్ అయ్యేలా చూడడం, తప్పులు ఉంటే వెంటనే సరిదిద్దడం వంటి కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ ల్యాండ్ రికార్డ్స్ ఏపీ డిజిటలైజేషన్ పూర్తయితే బ్యాంక్ లోన్లు తీసుకోవడం చాలా సులభమవుతుంది. ఎందుకంటే భూమి యాజమాన్యం పూర్తిగా ఆన్లైన్లో ధృవీకరణ అవుతుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతమవుతుంది. ప్రభుత్వ పథకాలు భూమితో నేరుగా లింక్ అయి అర్హులైన వారికి మాత్రమే చేరుతాయి. ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో స్పష్టంగా గుర్తించడంతో అక్రమ లావాదేవీలపై కఠిన నియంత్రణ సాధ్యమవుతుంది. గతంలో చేసిన సర్వేలు మాన్యువల్ విధానంలో ఉండటం, డేటా అసంపూర్ణంగా ఉండటం వల్ల ప్రజల్లో నమ్మకం తగ్గింది. కానీ ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో, ఆధునిక టెక్నాలజీతో, డిజిటల్ మ్యాపింగ్తో ఈ ల్యాండ్ రికార్డ్స్ ఏపీ వ్యవస్థ మరింత పారదర్శకంగా, నమ్మదగినదిగా మారుతోంది. భవిష్యత్తులో భూమి కొనుగోలు, అమ్మకాలు సులభమవుతాయి. భూ సమస్యలపై కోర్టు కేసులు తగ్గుతాయి. ఒకే ప్లాట్ఫామ్లో రాష్ట్రంలోని మొత్తం భూ సమాచారం అందుబాటులోకి వస్తుంది. కాబట్టి భూమి లేదా ఇల్లు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సర్వేను తేలికగా తీసుకోకుండా పూర్తి అవగాహనతో పాల్గొనడం, అధికారులు వచ్చినప్పుడు సరైన పత్రాలు చూపించడం చాలా అవసరం. ఎందుకంటే రాబోయే కాలంలో మీ భూమికి ఇదే శాశ్వతమైన డిజిటల్ గుర్తింపుగా మారబోతోంది. మొత్తం మీద ల్యాండ్ రికార్డ్స్ ఏపీ డిజిటలైజేషన్ అనేది ఆంధ్రప్రదేశ్లో భూ వ్యవస్థను పూర్తిగా మార్చే పెద్ద సంస్కరణ. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం, అక్రమ లావాదేవీలకు అడ్డుకట్ట, భూమి యాజమాన్యంపై స్పష్టత, బ్యాంక్ లోన్లో మరియు రిజిస్ట్రేషన్ ప్రక్రియలు సులభం కావడం వంటి అనేక లాభాలు ఈ ఒక్క ప్రాజెక్టు ద్వారా రాబోతున్నాయి. కాబట్టి భూమి లేదా ఇల్లు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సర్వేను నిర్లక్ష్యం చేయకుండా అధికారులు వచ్చినప్పుడు సరైన సమాచారం ఇవ్వడం చాలా అవసరం. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, మిత్రులతో షేర్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన గవర్నమెంట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి వీడియోలో మరొక కీలక సమాచారంతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.